ఈ 12,000 కోట్ల ప్రాజెక్టును ఈయన 3 రోజులు ఢిల్లీకి తిరిగి 15,000 కోట్ల ప్రాజెక్ట్ చేశారు. దీన్ని కేవలం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళు దూపకు పంచుకోవడానికి 1,200 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ దగ్గర లంచం తీసుకున్నారా లేదా? మరి ఇప్పుడు ఆర్టీసీని విలీనం చేసి ఏడంగా వస్తాయి? రావు కదా. ఇప్పుడు నీకు ఆర్టీసీ మీద లేని ఇంట్రెస్టు ఎల్ఎన్టీ మీద ఎందుకు వచ్చింది? మెట్రో రైల్ని విలీనం చేయాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందంటేనే మీ దుర్మార్గమైన ఆలోచన. రేవంత్ రెడ్డి ఒక్కడే తింటాడా? నేను కానీ అని కిషన్ రెడ్డి ఆడ కూర్చుంటే ఇద్దరు పోయి ఏదో కాంప్రమైజ్ అయిపోయి నీకిన్ని నాకిన్ని అని చెప్పి పంచుకొని తింటా ఉన్నారు. ఇలా తెలంగాణ జాతి సంపదను ఇవాళ జెన్యూన్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైనటువంటి ఆర్టీసీ కార్మికులను విస్మరించి ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి మీ సావు మీరు జావండి అని చెప్పి ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను నడి రోడ్డు మీద వదిలేసిపోయినటువంటి ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా నేను, నువ్వు ఉంటావా పోతావా? ఇవాళ సంపత్ ఇంట్లో ప్రారంభమైనటువంటి ఈ మహోద్యమం రేపు తెలంగాణ రాష్ట్రం అంతా వ్యాప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో వస్తాం. ఎక్కడికక్కడ డిపోలను ముట్టడిస్తాం. మర్యాదగా అపాయింటెడ్ డేట్ చెప్తావా? చెప్పు. ఫలానా రోజు మేము చేయబోతున్నామని చెప్పి ప్రకటించు. అవి ప్రకటించకుండా మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వదిలిపెట్టదు. మరీ ముఖ్యంగా బహుజన్ వర్కర్స్ యూనియన్ అసలే వదిలిపెట్టదు. నిజంగా నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు అలాగే రవాణా శాఖ మంత్రులకు చెప్తా ఉన్నా, ఆర్టీసీ విలీనానికి మా సంఘం అడ్డుందంటే నువ్వు విలీనం దస్త్రం మీద సంతకం పెట్టు, మా యూనియన్ మేము రద్దు చేస్తాం. మాకు ఎన్నికలొద్దు, మాకు విలీనమే మా లక్ష్యం. లేదు నేను ఎన్నికలకే పోతా అంటే దా బిడ్డ చూసుకుందాం. ఇక ఎన్నికలకే పోతా అంటే దా చూసుకుందాం. దా ఆర్టీసీ కార్మికుల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమా తెలుసుకుందాం రండి. ఇక